నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 3 BHK మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనము ఎల్పిఎస్ లేఅవుట్ జోన్ 1A లో అయితే ఉన్నాము. ప్రెసెంట్ ఈ జోన్ 1A లో బ్లాక్ నెంబర్ 8 కి తార్ రోడ్ వేసే పనులు అయితే జరుగుతున్నాయి. లాస్ట్ టైం మనం జోన్ 7 లో తార్ రోడ్ వేస్తున్నారని చెప్పి అయితే అప్డేట్ ఇచ్చాము. ప్రెసెంట్ ఇప్పుడు ఏంటంటే జోన్ 1A లో తార్ రోడ్ వేసే పనులు అయితే స్టార్ట్ చేశారు. రైతులకు ఇచ్చే రిటర్నబుల్ ఫ్లాట్స్ ఏదైతే ఉన్నాయో ఆ రిటర్నబుల్ ఫ్లాట్స్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వర్క్స్ ఎంత స్పీడ్ గా జరుగుతున్నాయో ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. ముందుగానే ఏంటంటే ఇక్కడ ఇన్ఫ్రా అంతా అండర్ గ్రౌండ్ చేస్తున్నారు. స్టోమ్ వాటర్ డ్రైన్, పవర్ లైన్స్, ఐసిటీ లైన్స్, రియూజ్ వాటర్ లైన్స్, వాటర్ సప్లై నెట్వర్క్ ఇవన్నీ అండర్ గ్రౌండ్ చేసిన తర్వాతే ఇక్కడ రోడ్లకు సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఇక రోడ్లకు సంబంధించిన వర్క్స్ కూడా ఏంటంటే కొన్ని లేయర్ల వరకు గ్రావెల్ వేసుకున్న తర్వాత దానిపైన జిఎస్బి, దాని తర్వాత వచ్చేసి డిబిఎం ఫస్ట్ లేయర్ అలా వేస్తున్నారు. ఇది వచ్చేసి కలెక్టర్ రోడ్ అంటారు. ఈ జోన్ 1A లో వచ్చేసి మొత్తం 5 బ్లాకులు ఉంటాయి. 5 బ్లాకుల్లో మనం బ్లాక్ నెంబర్ 8 లో అయితే ఉన్నాము. ఈ 5 బ్లాకులు కలిపి మొత్తం 26.6 కిలోమీటర్ల వరకు రోడ్లు అయితే నిర్మిస్తున్నారు. ఇందులో ఏ టైపు, బి టైపు, సి టైపు, డి టైపు అని 4 టైపుల్లో రోడ్స్ ఉంటాయి. ఏ టైప్ రోడ్ అంటే కలెక్టర్ రోడ్డు. ప్రెసెంట్ కలెక్టర్ రోడ్ కి తార్ రోడ్ వేస్తున్నారు. ఇక్కడ మీరు చూడండి, ఈ కలెక్టర్ రోడ్ వచ్చేసి 2+2 లైన్స్ కి అయితే ఉంటుంది. 2 లైన్స్ వచ్చేసి 7 మీటర్స్, ఇంకో 2 లైన్స్ వచ్చేసి 7 మీటర్స్ విడ్త్ తో అయితే ఉంటుంది. మధ్యలో డివైడర్ వచ్చేసి 1 మీటర్ వరకు అయితే ఉంటుంది. ఇంకా రైట్ సైడ్ వచ్చేసి రైట్ సైడ్ బఫర్ జోన్, లెఫ్ట్ సైడ్ బఫర్ జోన్స్ 5 మీటర్స్ అయితే ఉంటాయి. బఫర్ జోన్స్ లోని మనకి వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్, ఎవెన్యూ ప్లాంటేషన్స్ అయితే వస్తాయి. నేను ఈ వీడియోలో ప్రెసెంట్ ఈ జోన్ 1A లో తార్ రోడ్ చేసే పనులు ఎలా జరుగుతున్నాయి, అలాగే ఈ జోన్ 1A మొత్తం ఎలా ఉంటుందో మీకు డీటెయిల్ గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అమరావతి సీట్ క్యాపిటల్ ఏరియా మాస్టర్ ప్లాన్ మ్యాప్ లో ఎల్పిఎస్ లేఅవుట్ జోన్ 1A ఎగ్జాక్ట్ గా ఏ లొకేషన్ లో ఉంటుందో మీకు ఇక్కడ డీటెయిల్ గా చూపిస్తాను. ఈ ఎల్పిఎస్ లేఅవుట్ జోన్ 1A వచ్చేసి నెక్కల్లు విలేజ్ కి దగ్గరలోనే ఉంటుంది. ఇక్కడ మొత్తం 5 బ్లాకులు అయితే నిర్మిస్తున్నారు. ఈ 5 బ్లాకుల్లో ప్రెసెంట్ బ్లాక్ నెంబర్ 8 కి లో ఉన్న కలెక్టర్ రోడ్ కి తార్ రోడ్ వేసే వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ మీకు కనిపిస్తుంది బ్లాక్ 8 అనమాట. ఇక్కడ నుండి చూడండి, ప్రెసెంట్ ఈ కలెక్టర్ రోడ్ కి తార్ రోడ్ వేసే పనులు అయితే చేస్తున్నారు. ఈ రోడ్ వచ్చేసి 25 మీటర్స్ రైట్ ఆఫ్ అయితే ఉంటుంది. ఇక్కడ 2 లైన్స్ వచ్చేసి 7 మీటర్స్ విడ్త్, ఇంకో 2 లైన్స్ వచ్చేసి 7 మీటర్స్ విడ్త్ తో అయితే ఉంటుంది. మధ్యలో ఉన్న డివైడర్ వచ్చేసి 1 మీటర్ వరకు అయితే ఉంటుంది. మొత్తం 15 మీటర్స్. అలాగే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ బఫర్ జోన్స్ అయితే ఉంటాయి. ఆ బఫర్ జోన్స్ లోనే మనకి వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్, ఇంకా ఎవెన్యూ ప్లాంటేషన్స్ అయితే వస్తాయి రోడ్డుకి ఇరువైపులా. ప్రెసెంట్ రిటర్నబుల్ ఫ్లాట్స్లలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వర్క్స్ అయితే చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. ల్యాండ్ పూలింగ్ స్కీమ్ లో భాగంగా భూములు ఇచ్చిన రైతులకి ఈ రిటర్నబుల్ ఫ్లాట్స్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసి వాళ్ళకి లేఅవుట్లు చేసి ఈ ఫ్లాట్స్ అయితే కేటాయిస్తున్నారు. ఇక్కడ నుండి టాప్ వ్యూలో చూడండి, ఈ బ్లాక్ 8 మొత్తం ఎలా కనిపిస్తుందో. మొత్తం ఈ జోన్ 1A లో ఏంటంటే ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి 26.61 కిలోమీటర్స్ వరకు అయితే నిర్మిస్తారు. ఈ ఇంటర్నల్ రోడ్స్ లోనే ఏ టైపు, బి టైపు, సి టైపు, డి టైప్ రోడ్స్ ఉంటాయి. ఏ టైప్ రోడ్స్ అంటే కలెక్టర్ రోడ్స్, అవి 25 మీటర్స్ రైట్ ఆఫ్ వేతో ఉంటాయి. బి టైప్ రోడ్స్ అంటే ఇంటర్నల్ రోడ్స్, అవి 17 మీటర్స్ రైట్ ఆఫ్ వేతో ఉంటాయి. ఇంకా సి టైప్ రోడ్స్ అంటే అవి 15.6 మీటర్స్ రైట్ ఆఫ్ వేతో ఉంటాయి. ఇంకా డి టైప్ రోడ్స్ వచ్చేసి 12 మీటర్స్ రైట్ ఆఫ్ వేతో ఉంటాయి. ఇక్కడ నుండి చూడండి, మొత్తం ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం అండర్ గ్రౌండ్ చేసిన తర్వాతే రోడ్లకు సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడ స్టోమ్ వాటర్ డ్రైన్, పవర్ లైన్స్, ఐసిటీ లైన్స్ ఇవన్నీ అండర్ గ్రౌండ్ చేసే పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ప్రెసెంట్ ఇక్కడ పవర్ మ్యాన్ హోల్స్, ఇంకా సివేజ్ కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. SMR డెవలపర్స్ వారి BSK ఫార్చ్యూన్ మన కలల రాజధాని అమరావతికి చేరువలు. లాంగ్ విలేజ్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎదురుగా CRDA మరియు రెరా అప్రూవల్స్ కలిగి అందరికీ అందుబాటు ధరల్లో రెసిడెన్షియల్ ప్లాట్స్ మీకందిస్తున్నవారు SMR డెవలపర్స్. సెల్ నంబర్ 7075433444. ఇందులో స్టోమ్ వాటర్ డ్రైనేజ్ నెట్వర్క్ వచ్చేసి 48.28 కిలోమీటర్ల వరకు ఉంటుంది. సివేజ్ నెట్వర్క్ వచ్చేసి మొత్తం 19.7 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇంకా వాటర్ సప్లై నెట్వర్క్ వచ్చేసి 42.69 కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది. ఇంకా రియూజ్ వాటర్ నెట్వర్క్ వచ్చేసి 49.59 కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది. ఇంకా పవర్ కానివ్వండి, ఐసిటీ ఇవన్నీ వచ్చేసి 64 కిలోమీటర్ల వరకు అయితే ఉంటాయి. ఇక్కడ నుండి చూడండి ఈ రోడ్ అంతా ఎలా ఉందో. ప్రెసెంట్ రైట్ సైడ్ వైపు రోడ్డుకి సంబంధించిన తార్ రోడ్ వేసే పనులు అయితే జరుగుతున్నాయి. ప్రెసెంట్ డిబిఎం ఫస్ట్ లేయర్ అయితే వేస్తున్నారు.
ఈ డీబీఎం ఫస్ట్ లేయర్ అయిన తర్వాత దానిపైన మళ్ళీ టాప్ లేయర్ అయితే వేస్తారు. ఈ రోడ్ అంతా ఏంటంటే ఒక 750 మీటర్స్ వరకు అయితే వేస్తున్నారు. అంటే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ 2 కలుపుకొని 750 మీటర్స్ వరకు అయితే వేస్తున్నారు ఇప్పుడు డీబీఎం ఫస్ట్ లేయరు. అంటే ఒకవైపు 375 మీటర్స్, ఇంకోవైపు 375 మీటర్స్ వరకు అయితే వేస్తున్నారు. కంటిన్యూస్‌గా తార్‌కి సంబంధించిన వెహికల్స్ అయితే వస్తూనే ఉన్నాయి. అలాగే కంటిన్యూస్‌గా ఆ మిషనరీస్ ద్వారా రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అయితే చేసుకుంటూ వస్తున్నారు. అలాగే ఈ మొత్తం బ్లాక్‌లో చూడండి, మధ్యలో వచ్చేసి సివేజ్ వస్తుంది. అలాగే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఏంటంటే ఇక్కడ పవర్ మ్యాన్‌హోల్స్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ బ్లాక్ 8 వచ్చేసి దాదాపు 141.94 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. మొత్తం 5 బ్లాకులు కలిపి 736.69 ఎకరాల విస్తీర్ణంలో ఉంటాయి. ఇందులో బ్లాక్ 9 వచ్చేసి 225.30 ఎకరాల్లో, బ్లాక్ 10 వచ్చేసి 243.03 ఎకరాల్లో, బ్లాక్ 11 వచ్చేసి 70.36 ఎకరాల్లో, బ్లాక్ 12 వచ్చేసి 56.05 ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉంటాయి. మొత్తం 736 ఎకరాల్లో ఈ ఎల్‌పిఎస్ లేఅవుట్ జోన్ 1A అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, సివేజ్‌కి సంబంధించిన మ్యాన్‌హోల్స్ అయన్నీ ఏర్పాటు చేయడం కోసం ఎక్స్‌కవేషన్ అయితే చేస్తున్నారు. ఇలా ఎక్స్‌కవేషన్ చేసిన తర్వాత సివేజ్‌కి సంబంధించిన మ్యాన్‌హోల్స్ అయన్నీ ఏర్పాటు చేసుకుంటూ వెళ్తున్నారు. అలాగే ఈ ఎల్‌పిఎస్ జోన్ 1Aలో మొత్తం 3 చోట్ల బ్రిడ్జిలైతే నిర్మిస్తారు. ఆ బ్రిడ్జిలొచ్చేసి కొండవీటి వాగు క్రాస్ అయ్యే చోటైతే వస్తాయి. ఇంకా ఇంటర్మీడియేట్ పంపింగ్ స్టేషన్‌లు ఒక 2, ఇంకా మంచినీటి సరఫరా వ్యవస్థ వచ్చేసి 42.6 కిలోమీటర్ల వరకైతే నిర్మిస్తారు. ఇంకా దీనికి ఇంటర్నల్‌గా మొత్తం 26.61 కిలోమీటర్ల వరకు రోడ్స్ ఉంటాయని చెప్పా గదా! ఆ రోడ్స్‌లలో 25 మీటర్స్ విడ్త్‌తో ఉండే రోడ్లొచ్చేసి 3.95 కిలోమీటర్ల వరకైతే ఉంటాయి. ఇంకా 17 మీటర్స్ విడ్త్‌తో ఉండే రోడ్లొచ్చేసి 12.7 కిలోమీటర్స్ వరకైతే నిర్మిస్తారు. ఇంకా 15.6 మీటర్స్ విడ్త్‌తో ఉండే రోడ్లొచ్చేసి 9.6 కిలోమీటర్స్ వరకైతే నిర్మిస్తారు. ఇంకా 12 మీటర్ల విడ్త్‌తో ఉండే రోడ్డొచ్చేసి 0.36 కిలోమీటర్స్ వరకైతే ఉంటుంది. ఇలా ప్రతి ఒక్క బ్లాక్‌లో ఇంటర్నల్‌గా రోడ్లు, ఇంకా డ్రైన్‌లు ఇయన్నీ కంప్లీట్ చేసి, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కంప్లీట్ చేసైతే కేటాయిస్తారు. ఇక్కడ నిర్మిస్తున్న ప్రతి ఒక్క జోన్‌లలో ఏంటంటే, అత్యాధునిక సదుపాయాలతో ప్రపంచ స్థాయి మౌలిక వసతులైతే కల్పిస్తున్నారు. ప్రతి ఒక్కటి అండర్ గ్రౌండ్ అయితే చేస్తున్నారు. ఇలా జోన్‌లలోనే ఏంటంటే పార్కులు కానివ్వండి, ఇంకా పోలీస్ స్టేషన్స్, సబ్ స్టేషన్స్ ఇయన్నీ వస్తాయి. ఈ బ్లాక్ 8 మొత్తం చూడండి ఇప్పుడు ఎలా కనిపిస్తుందో. చాలా వరకు ఇంటర్నల్‌గా రోడ్లు ఫార్మేషన్ అయిపోయి, ఇంకా డ్రైన్‌లకు సంబంధించిన వర్క్స్ మాక్సిమం కంప్లీట్ అయిపోయి చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.